తను ఇంకా రాలేదేంటి? చూడే వాడొస్తున్నాడు. ఏంటి వాడు? ఎందుకంటే ప్రేమంటే మూవీలో రామ్ అనుకుంటున్నాడా ఏంటి? రోజు నా వెంట పడుతున్నాడు బస్ స్టాప్ లో. నాకేం తెలుసే, నువ్వే వెళ్ళి కనుక్కో. రేయ్, ఏంట్రా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వెనక తిరిగి టైం వేస్ట్ చేసుకోదని? అదేంటండి, మీకు నేను చెప్పాను కదా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. నీ గురించి ఏమీ తెలీదు, నువ్వెవరో కూడా తెలీదు. అలా లవ్ అంటే? నా పేరు షౌరిక్. నేను 30,000కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. మిమ్మల్ని చూడగానే ఇంప్రెస్ అయ్యానండి. అందుకే మిమ్మల్ని 10 రోజుల నుంచి ఇలా వెంట పడుతున్నాను. ఇప్పుడేం చేయాలి? అదేంటండి, మీరే కదా నా గురించి అడిగారు. అయితే హే మాయా, పద, వీటితో మాట్లాడుతుంటే మనకి లేట్ అయిపోతుంది. పద వెళ్దాం. ఎన్ని రోజుల నుంచి తన వెంట పడుతున్నాను, కనీసం తన నా మీద జాలి కూడా చూపించడం లేదు. తనేంటి ఎంత బేగా వచ్చేసింది? వీడేంటి ఇటు వస్తున్నాడు? టైంకి శ్రావణి కూడా లేదు పక్కన. మాయా, మాయా, ఒకసారి నా మాట విను మాయా. హే, ఏం నువ్వు? మొన్నే చెప్పాను కదా నీకు, మళ్ళీ ఇప్పుడు పక్కొచ్చి కూర్చుంటావేంటి? ఇప్పుడు లెగుస్తావా లేగవా? ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదులే, సరే పద, బస్సు వచ్చింది వెళ్దాం. హే మాయా, హా, ఒకసారి నీ ల్యాప్టాప్ ఇవ్వే. మేడం కాల్ చేశారు, కస్టమర్ నుంచి ఏదో మెయిల్ వచ్చిందంట. అవునే, నా ల్యాప్టాప్ బ్యాగ్ ఏది? ఏమో నాకేం తెలుసే. రూమ్ లో ఏమైనా మర్చిపోయానంటావా? లేదే, నువ్వు మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ల్యాప్టాప్ ఉంది. అవునా? మేబీ బస్ స్టాప్లో ఏమైనా మర్చిపోయావేమో. పదే వెళ్దాం. హే, నా ల్యాప్టాప్ బ్యాగ్ ఏంటి నీ దగ్గర ఉంది? అంటే మార్నింగ్ మీ ఫ్రెండ్ వచ్చిందని కంగారులో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారండి. ఎంత పిలిచినా మీరు పలకలేదు. తెచ్చిద్దాం అనుకున్నా, కానీ మీరు బ్యూటీ పార్లర్లో వర్క్ చేస్తారు కదా, అక్కడికి వచ్చి మీ పేరు చెప్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారని మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నానండి. ఏంటి, మీరు మార్నింగ్ నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నారా? అవునండి. ఒకవేళ ఇది నేను తీసుకెళ్ళిపోతే మీరు కంగారు పడతారు. అలా అని చెప్పి ఇక్కడ వదిలేస్తే కరెక్ట్ కాదు కదండి. అందుకని రే బావా, ఏంట్రా ఇది? నువ్వెంతరా నీ ప్రేమను చూపిస్తున్నా, తను రెస్పాన్స్ కూడా లేదురా. మాయా, ఒక నిమిషం ఆగు. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, విను. అరే, ఎందుకో తెలీదురా, తను నాకు కావాలనిపిస్తుంది. తను లేకపోతే నా లైఫ్ ఫుల్ఫిల్ అవడం లేదు అనే ఫీల్ వస్తుందిరా. ఈ రోజుల్లో అమ్మాయిలు అలాగున్నారా? ఇన్స్టాలో రీల్స్ మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ మారుస్తున్నారు. నువ్వేమో ఇంకా ట్రూ లవ్ అని కూర్చున్నావు. అరే, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉందిరా. ఒరే బావా, నువ్వు ఎన్నైనా చెప్పురా, అది అసలు నేను దాగడం లేదురా. అరే, తనని దాకడం లేదని చెప్పి తన మీద ఉన్న ప్రేమని తగ్గించేసుకోలేనురా. ఎలా అయినా ఏదో రోజు తనే నా ప్రేమను అర్థం చేసుకుంటది. సరేరా, నీ ఇష్టం. నేనైతే చెప్పడం చెప్పాను. సరే, డ్రాప్ చేసినందుకు థ్యాంక్స్. నా బైక్ రిపేర్ చేయించు. అలాగే, ఉంటానురా. ఏంట్రా, ఇక్కడెందుకు వెయిట్ చేస్తున్నావు? అంటే మాయ లోపలికి వెళ్ళడం చూశాను, అందుకే తన కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పుడు లోపలికి రావచ్చుగా, ఇక్కడెందుకు? మాయని చూడడం నాకు చాలా ఇష్టం, కానీ మాయని చూస్తే తన మూడ్ స్పాయిల్ అయిపోతుంది. అందుకే మాయని చూస్తూ ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. పిచ్చేంట్రా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? హే మాయా, పద, వీటితో మనకెందుకులే. వాడేంటి అలా ఉన్నాడు? ఎవరే? అదేనే, ఆ షౌరిక్.
ఏమైంది? ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలా ఉన్నారు? అమ్మాయిని చూసామా, పడిందా, లేదా ఇంకో అమ్మాయిని చూసుకుందామా, ఈ టైప్ లో ఉన్నారు కదే. అవును. కానీ వాడు అలా లేడు కదే. వాడిని చూస్తుంటే నాకేమనాలో కూడా అర్థం కావడం లేదు. దాన్నే ట్రూ లవ్ అంటారే. అలాంటి వాళ్ళు రేర్ గా ఉంటారే. లక్కీగా నీకు దొరికారు. నాకేం బుర్ర పని చేయడం లేదే. సర్లే, తర్వాత ఆలోచిద్దులే గాని కస్టమర్ వచ్చే టైం అయింది, పద. సరే. ఇవాళ వెడ్నెస్డే కాబట్టి ఈ పాటికే వచ్చేయాలి. కొంచెం నవ్వితే ఏమైపోతుంది? నవ్వొచ్చు కదా. గతంలో గాయం ఉంటే అది ఎలాంటి సందర్భంలో ఉన్నా ఆ గాయం నొప్పి తెలుస్తూనే ఉంటుంది. నానా, వచ్చాక మాట్లాడతా అని చెప్పే కదా, పెట్టే ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫ్రెండ్ ఎందుకంటే చిరాగ్గా ఉంది? లేడీస్ ప్రాబ్లంలే. ఇవాళ లీవ్ పెడదాం అనుకుంది కానీ మా మేనేజర్ ఒప్పుకోలేదు, అందుకే. సరే. హలో మేడం, మీకు ఆర్డర్ వచ్చింది, లొకేషన్లో ఉన్నాను. నేనేం ఆర్డర్ పెట్టలేదే. మాయా అంటే మీరేనా? అవును. మేడం, మీ పేరు మీద ఆర్డర్ వచ్చింది మేడం. సరే ఆగండి, వస్తున్నాను. సరే మేడం. అంటే ఏం లేదండి, మీ ఫ్రెండ్ మార్నింగ్ చెప్పింది మీకు లేడీస్ ప్రాబ్లం అని. గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ టైంలో స్వీట్స్ తింటారని ఉంది, అందుకే ఆర్డర్ పెట్టానండి. మీకు నచ్చకపోతే సారీ అండి. థ్యాంక్ యూ. ఒక్క మాట చెప్పగానే బాగానే అర్థం చేసుకున్నాడే. గొప్పోడే బాబు. అయినా ఇలాంటి వాళ్ళందరూ మీ హీరోయిన్స్ కే దొరుకుతారా? మాలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్స్ కి దొరకరా? దొరికినా బాగున్ను. సర్లే, పంచే. మేడం చూసారనుకో మన మీదకి ఎక్కేస్తారు. సర్లే. అరే, ఇవాళ తనని చూసిందిరా, చాలా సంతోషంగా ఉంది. అంటే కోపంగా కాదు, చిరాగా కాదురా, నార్మల్గా చూసింది. నీకు ఓకే చెప్పిందా? లేదు కదా, మరి ఎందుకు నీకు అంత ఓవర్ ఎక్సైట్మెంట్? అలా అంటావేంట్రా? నేను అంత హ్యాపీగా వచ్చి నీకు చెప్పాను. రే, నీ ఆనందం నాకు అర్థమైందిరా, కానీ దీనికి అంత అవసరం లేదురా బాబు. ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో ఈడు. సర్లే. ఇంతకీ ఆకలేస్తుంది, రూమ్లో ఏదైనా ఉందా తినడానికి? ఏమన్నా? ఏమీ లేవు. అదేంట్రా, నీకు ఫోన్ చేసి తెమ్మని చెప్పాను కదా. చెప్పావురా, కానీ ఏదో గాబరాలో మర్చిపోయినా. ఉండి ఆర్డర్ పెడతాను. ఏం వద్దులే, మన ఏరియా లోపలికి ఉండడం వల్ల ఆర్డర్ వచ్చేసరికి గంట పడుతుంది. నేనే జంక్షన్కి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుంటాను. సరే, నీ ఇష్టం, వెళ్ళి అయితే. రేయ్, అన్నం తిన్నావా? లేదురా, పని అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. సరే అన్నం తిందురా, ముందు కూర్చో. సరే. అన్నం తక్కువగా ఉందే, సరే వాడికే వేసేద్దాం. ఉన్న అన్నం అంతా నాకు పెట్టేసి వాడు పస్తులుండేవాడు. తినేంటి ఇక్కడ, అది ఈ టైంలో?
మీరేంటండి ఈ టైంలో ఇక్కడ? ఏమైందో తెలీదు, మా ఫ్రెండ్కి ఫుల్ ఫీవర్, వామిటింగ్స్, అస్సలు లెగలేకపోతుంది. మెడిసిన్స్ కూడా ఏం లేవు. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి, పర్వాలేదు. సరేనండి. ఎక్స్క్యూజ్ మీ, లేచి టాబ్లెట్స్ వేసుకోండి. జారపడండి. కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉందండి? అస్సలు తగ్గలేదండి. మీరు ఒక పని చేయండి, కొంచెం కూల్ వాటర్ అండ్ క్లాత్ ఉంటే తేరా. సరే. మీరు కొంతసేపు పడుకోండి. ఇప్పుడు పర్వాలేదు కదండి? పర్లేదండి. సరేనండి, టైం అవుతుంది కదా, నేను వెళ్తాను. థ్యాంక్ యూ అండి. ఇంతకీ మీరేమైనా తిన్నారా? ఎక్కడండి, 100 రూపాయలకి బిర్యానీ వస్తుందంటే తిన్నది ఇలా అయింది. నేను తినలేదు కాబట్టి బతికిపోయాను. సర్లేండి, నేను వెళ్ళి తీసుకొస్తాను, ఉండండి. ఎందుకులేండి, బ్రెడ్ ఉంది, నేను తినేస్తానులేండి. అయ్యో, దానికేముందండి, పర్వాలేదు, నేను తెస్తాను, ఆగండి. ఇదిగోనండి. థ్యాంక్ యూ అండి. బ్రెడ్ ఉందన్నారు కదా, అది మీ ఫ్రెండ్కి పెట్టండి. ఇప్పుడే మెడిసిన్ ఇచ్చాం కదా, పర్లేదా మరి? పర్లేదు, మరి తను నీరసంగా ఉంది కదా. సరేనండి. ఇంకోసారి 100 రూపాయలకి బిర్యానీ వస్తుందని ఎలా ఉందో చూసుకోకుండా తినేకండి. సరేనండి అయితే. సరే. తనకెలా తెలిసిందే? అది తను చాలా మంచోడే. నిన్నంటే లవ్ చేస్తున్నాడు కానీ నాకు బాగోకపోతే వచ్చి హెల్ప్ చేశాడు చూడు. అవునే, నాకు అదే అనిపించింది. నాకెందుకో నీకు వాడే కరెక్ట్ అనిపిస్తున్నాడు మాయా. అస్సలు మిస్ చేసుకోకు. సరే, రేపు మార్నింగ్ కలుస్తాడు కదా, అక్కడ మాట్లాడదాం. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. ఏంటి వీడు ఇంకా రాలేదు? నాకేం తెలుసే, నేనేమైనా వాడి పియ్యేనా? హ్యాపీ బర్త్డే మాయా. మాయా, హ్యాపీ బర్త్డే. వీడేంటే నైట్ వర్షం పడినా కూడా ఇక్కడే తడుచుకుంటూ ఉన్నాడు. పది రోజుల నుండి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మాయా, మా అమ్మకు బాగాలేదని మా ఊరెళ్ళను మాయా. అయితే చెప్పాలి కదా. సారీ మాయా. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ. మాయా, ఏమన్నావు? శౌరిక్, ఐ లవ్ యూ. నిజంగానా? ఇష్టానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటి నీ ఇష్టాన్ని నువ్వు చూపించావు. ఇంతకన్నా అదృష్టం ఏ అమ్మాయికి దొరకదు. ఒకవేళ నేను వదులుకుంటే అంతకన్నా దురదృష్టవంతురాలు ఇంకోరుండరు. ఐ లవ్ యూ టూ మాయా. అవును శౌరిక్, నీ గురించి నాకంతా చెప్పావు. అసలు నా గురించి నీకేం తెలుసు? నీ పేరు మాయా, నీ సొంత ఊరు శ్రీకాకుళం. మీ డాడీ ఆ ఊర్లో చిన్న కంపెనీలో జాబ్ చేస్తున్నారు. నీకు ఒక అన్నీ కూడా ఉన్నాడు. నువ్వు బీటెక్ కంప్లీట్ చేసావు, కానీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సిటీకి వచ్చి వర్క్ చేస్తున్నావు. నీ ఫేవరెట్ కలర్ పింక్. నీ ఫోన్ నెంబర్ వచ్చేసి 76598. చాలా? ఇంకేమైనా చెప్పాలా? అసలు ఏంటి శౌరిక్ ఇదంతా? ఇవన్నీ నీకెలా తెలుసు? ప్రేమించిన అమ్మాయి కోసం ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా చెప్పు? ఆహా, ఆహా.
బైక్ నీదేనా? అవును, ఏ మరి ఎన్ని డేస్ బస్ స్టాప్ కిందకు వచ్చావు? బైక్ మీద వెళ్ళిపోతే నిన్ను చూస్తూ టైం స్పెండ్ చేయలేను కదా బస్ స్టాప్లో. సరే పద. ఎక్కడికి వెళ్దాం? ఆకలేస్తుంది, రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ ఏమైనా చేద్దామా? సరే వెళ్దాం. ఓకే. రెస్టారెంట్కి తీసుకెళ్ళమన్నాను కదా, ఇక్కడ తీసుకొచ్చావేంటి? రెస్టారెంట్ అయితే బిల్ ఎక్కువైపోతుంది మాయా. నేను పే చేస్తాను కదా, నేను చేయమని చెప్పానా? నువ్వు పే చేసినా నేను పే చేసినా మనం ఇప్పుడే కొత్తగా లవ్ స్టార్ట్ చేసాం. సో ఖర్చులు కంట్రోల్ చేసుకోవాలి. వారమంతా కష్టపడి ఆదివారం రోజు అలా ఫ్యామిలీతో బయటకు వస్తే ఆ కష్టం అంతా మర్చిపోతాం కదా. సరే, మన పెళ్ళయ్యాక ఎవ్రీ సండే మనం కూడా వెళ్దాం. మరి మీ ఫ్యామిలీ నన్ను ఒప్పుకుంటారా? ఒప్పుకోపోతే ఏమైంది? మా అన్నయ్య ఉన్నాడు కదా వాళ్ళని చూసుకోవడానికి. నేను నీతో వచ్చేస్తా. అయినా అలా ఏం వద్దు. ముందు నువ్వు అనుకున్నట్టుగా మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఫైనాన్షియల్గా బాగుంది, అప్పుడు చేసుకుందాం. నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగా నా లక్ శౌరిక్. అర్థం చేసుకునే అబ్బాయి లైఫ్లోకి వస్తే అంతకన్నా పెద్ద ఆస్తి ఏముంది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మాయా చెప్పు. ఎక్కడున్నా? రూమ్ దగ్గర ఉన్నా. నేను అర్జెంట్గా కలవాలి, ఒకసారి రావా? సరే వస్తున్నా. ఏంటి మాయా రమ్మన్నావు అర్జెంటుగా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? హే మాయా ఏమైంది చెప్పు. మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. ఏంటి? అసలు ఏం జరిగింది మాయా? అమ్మ కాల్ చేసింది. హలో మాయా, అమ్మ చెప్పు. నీకో పెళ్లి సంబంధం వచ్చింది, రేపు వాళ్ళు వస్తారంట. వెంటనే ఊరు బయలుదేరి వచ్చాయి. అమ్మా, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఏంటే బేవర్స్ దానా? సిటీకి వెళ్ళి నువ్వు చేస్తున్న పనిదా? ఏదో కష్టపడుతున్నావు అనుకున్నా, ఇంతకు తెగిస్తావని అనుకోలేదు. అమ్మా. మర్యాదగా మేము చూసిన సంబంధం చేసుకో, అమ్మా. లేదంటే నేను అన్నయ్య సిటీకి వస్తాం. సరే, నాకంటూ ఫ్యామిలీ లేరు, కానీ నీకు ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టే విను. ఇంతలా ప్రేమిస్తున్న నిన్ను వదిలేసుకుంటానా? మనం వేరే సిటీకి వెళ్ళి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఏం మాట్లాడుతున్నావు మాయా? ఏం శౌరిక్, నాతో రాలేవా? మాయా, నీతో రాకపోవడానికి నాకంటూ ఎవరూ లేరు, నువ్వు తప్ప. కానీ నీకు అలా కాదు, అమ్మ నాన్న ఉన్నారు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఏం శౌరిక్, ఏం మాట్లాడడం లేదు? నువ్వే నీ ఫ్యామిలీని వద్దనుకున్నాక ఇంక నేనేం చెప్తాను? నీ ఇష్టం. సరే, రేపు మార్నింగే స్టార్ట్ అవుదాం. సరే. ఆల్ ద బెస్ట్. కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్స్. సరేరా. రే బావా, జాగ్రత్త రా. ఏం అవసరమైనా సరే కాల్ చేయి. సరే. రే, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా. సరేరా, బాయ్. సరేరా, బాయ్.
జర్నీ వల్ల తలనొప్పిగా ఉంది, టీ తాదామా? సరే పద, అక్కడ కూర్చుందాం. ఉఫ్, ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. కొంచెం ఫ్రెష్ అయ్యి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం. సరే, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకొని ఇక్కడి నుంచే కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడికే వెళ్ళేది? నీ దారి నీదే, నా దారి నాదే. జోక్ చేసే టైం కాదు ఇది శౌరిక్. ఎవడు జోక్ చేస్తున్నాడు? నువ్వేం చేస్తావో, ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం. రోడ్డు మీద ఉన్నాం, పిచ్చివాడిలా మాట్లాడుకు. ఇలా రోడ్డు మీద రావడం కారణం ఎవరు? నువ్వే కదా. అరే శౌరిక్, ఏం మాట్లాడుతున్నావురా? నేను బాగానే మాట్లాడుతున్నాను, నీకే అర్థం కావడం లేదు. నేను నమ్మొస్తే ఇలా మాట్లాడుతున్నావేంటి శౌరిక్? నేను నిన్ను నమ్మని చెప్పానా? నువ్వే కదా నీతో ఉంటే లైఫ్ బాగుంటుంది శౌరిక్ అన్న నమ్మొచ్చావు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీకు ఈ అలవాటు కూడా ఉందా? నాకే అలవాటు ఉంటే నీకెందుకు? నిజమే కదా, నేను నిన్ను అడిగాను లేచిపోదామని. నువ్వే కదా అడిగావు. అవును, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే కదా వెళ్ళిపోదామని అడిగాను. నేను నిన్ను ప్రేమించలేదు, నటించా. ఆ? ఏంటి? శౌరిక్, అలా అనకు శౌరిక్, ప్లీజ్ శౌరిక్. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరురా. నువ్వు లేకపోతే నేను ఉండలేనురా. ప్లీజ్ శౌరిక్, మాట్లాడరా ఏదో ఒకటి. నీకోసం మా అమ్మ నాన్నలు కూడా వదిలేసి వచ్చాను కదరా. ఏంటి పిచ్చెక్కుతుందా? ఏం చేయాలో అర్థం కావడం లేదా? చచ్చిపోవాలనిపిస్తుందా? అవును. నీకు నాకు సంబంధం లేదు అన్న ఒక్క మాటకి నువ్వు ఎంతలా బాధపడుతుంటే, రోషన్ విషయంలో నువ్వు చేసిందేంటి? రోషనా? ఏ మాట పడిపోయిందా? రోషన్ నీకెలా తెలుసు? వాడు నా ఫ్రెండ్. అమ్మాయిల ప్రేమలో ఓడిపోతే కొన్ని రోజులు బాధపడి మర్చిపోతారు, కానీ అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమిస్తే చచ్చేదాకా ఆ అమ్మాయిని మర్చిపోరు. మాది నర్సీపట్నంలో ఒక చిన్న ఊరు. పుట్టుకతో అనాథనైన నేను, నాకు రోషనే అన్ని. వాళ్ళ అమ్మలోనే మా అమ్మని చూసుకున్నాను. వాడంటే నాకు చాలా ఇష్టం. అమ్మా యాలవుతున్నా, ఆడికి ఇంకా గడ్డెట్లేదేటి? మర్చిపోయానురా. అలా అమ్మకు తోడుగా ఉంటూ అక్కడ ఉన్న పనులన్నీ చేస్తూ అమ్మకు సొంత కొడుకులా అయిపోయాను. అక్క 2 సోడాలు. ఒక సిగరెట్ కూడా ఇవ్వమ్మా. రే అన్నా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టేసావా? రే, నీకు చాలాసార్లు చెప్పాను ఈ ఒక్క విషయంలో నేనేమనకరని. సర్లే కానీ నువ్వు మారావు. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళారా? పక్కింటి సుబ్బారావు ఇంటి దగ్గర ఏదో పని ఉంటే అక్కడికి వెళ్ళి వస్తున్నాం. అమ్మా నువ్వు కూరగాయలు తెమ్మన్నావు కదా, తెచ్చాను. నీకన్నీ గుర్తుంటాయిరా, నువ్వు నా బంగారం. ఆడేం చేసిన పొగడతలు, నేనేం చేసిన తిట్లు, సరిపోయింది. నాకు ఇద్దరూ ఒకటేరా, ఇద్దరూ నా పిల్లలే కదా.
రే అనియా, సాయంత్రం అయితే చాలు ఎక్కడికి తీసుకొస్తావురా? ఊర్లో అంతటికి సిగ్నల్ ఎక్కడే వస్తుందిరా. నేను ఆడుతా. అందుకే మనోడికి ఏ పని చెప్పకూడదన్నా, అట్లానే చేస్తాడు. ఏరా రోషన్ ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని మీద వెళ్తున్నావురా? అవునా, ఇంకటి మరి అన్నా, ఏముంది? పనికి ఏలవుతుంది, వచ్చాక మాట్లాడదామన్నా. చెయ్యేసి మాట్లాడుతున్నావేట్రా? రే ఏరా ఏమైంది? తక్కువ కలుపుకొని నువ్వు ఇంట్లో పెట్టుకుంటావేమో, మాకంత సరదా లేదు. అవునట్టు మర్చిపోయాను, అమ్మ చిన్న పని చెప్పింది. మీరు మాట్లాడుతూ ఉండండి. రే రే ఆడి కోసం నన్ను కొడతావేంట్రా? మనం ఒకటే కులం. రే ఇప్పుడే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఆడు నా తమ్ముడు. ఆడిని ఏమైనా అన్నావంటే చీరేస్తున్నా కొడక్క. రే ఆ సురేష్ గడి ఏదంటే ఒక్కటి పేక్కుండా ఇలా వచ్చేయడమే. రే వాడని మాట్లాడేసరికి బాధ అనిపించి వచ్చేసాను రా. రే నీకు విషయం చెప్పాలరా. పనికి పట్నం వెళ్దాం అనుకుంటున్నారా? అమ్మ నువ్వే ఎలా నొప్పించాలి. ఇప్పటికిప్పుడు పట్నం ఎందుకురా? నీకు తెలిసిందే గారా, ఊర్లో చేసే పనికి వచ్చిన డబ్బులన్నీ తినడానికి సరిపోతున్నాయి. అప్పులు తీరాలంటే పట్నం వెళ్ళాలిరా. అటా అని అమ్మని నన్ను వదిలేసిపోతావా? కొన్ని రోజులేరా, డబ్బు కూడా నేనే వచ్చేస్తా. అంటే ఇప్పుడు నువ్వు పట్నం పోవడం నిర్ణయం తీసేసుకున్నాను అంటావు? అవునరా. అరే ఇంకోసారి ఆలోచించరా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను రా. సర్లే పద. ఏంట్రా ఇంత ఆలస్యమైంది? రండి, అన్నం పెడతాను. సరే అమ్మా. అమ్మా ఏంట్రా? నీకో విషయం చెప్పాలి. చెప్పు. అది ఆ, నీకెలా చెప్పాలంటే, నసుగుతావేంట్రా? చెప్పు. అమ్మా రోషన్ గడు పనికి పట్నం పోతానంటున్నాడమ్మా. నీకు ముందే చెప్పాను, ఇప్పుడు చూడు. ఏం అవసరం లేదు, ఇక్కడ పని లేవా బతకడానికి? పట్నం పోతానంటున్నా. అమ్మా ఒకసారి వాడు చెప్పింది కూడా వినమ్మా. ఊర్లో అయితే రోజుకు 600 అమ్మ కూలి. అదే పట్నం పోయామంటే రోజుకు 1000 రూపాయలు. తినడానికి ఉండడం కూడా వాళ్ళే చూసుకుంటారు. మనం కూడా బతకాలి కదమ్మా. అవునమ్మా. సర్లే, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. అరే జాగ్రత్తగా ఉండరా, అక్కడ ఎవరితోని గొడవలు పెట్టుకోక. ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే మన సురేష్ గడికి కాల్ చేయి, ఆడే ఉన్నాడు. అరే నేనేమైనా చిన్న పిల్లని అనుకుంటున్నావా? నువ్వు అమ్మ జాగ్రత్తగా ఉన్నాను రా. సరే బస్ వస్తుందిరా. ఆడు లేక ఏదోలా ఉంది. బా హలో చెప్పరా. ఎట్లున్నావురా? అంతా క్షేమేనా? బాగున్నాను రా. ఇదిగో ఇక్కడ రెస్టారెంట్లో జాయిన్ అయ్యా. అమ్మ నువ్వు ఎలా ఉన్నారా? నేను బాగానే ఉన్నాను రా. అమ్మాయి నీ మీద బెంక పెట్టుకుంటుంది. నువ్వు ఉన్నావు కదరా అమ్మని చూసుకోవడానికి. అబ్బబ్బబ్బా రే గేదెలకి కుడితెడుతున్నాను రా. ఎందుకు అనిసారి కాల్ చేస్తున్నావు చెప్పు. రే మన రోషన్ గాడు. రే ఏమైందిరా చెప్పరా. మన రోషన్ గడు రే మన రోషన్ గారు చనిపోయాడు రా. రే ఏం మాట్లాడుతున్నావురా? నిజం రా, వాళ్ళ రెస్టారెంట్ ఓనర్ కాల్ చేసి చెప్పాడు రా. కాదని చెప్పరా. రే నేనెందుకు అబద్ధం చెప్తాను రా?
ముందే చెప్పండి వద్దని. అమ్మా ఎంత పని చేసావురా, ఎన్ని అనుకున్నావురా అలా చేద్దాం ఇలా చేద్దామని. నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను రా బావా. రే శౌరి ఊరుకోరా. నీకేం తెలుసురా నా బాధ. ఫ్రెండ్ నీకే ఎంత బాధ ఉంటే కన్న తల్లిరా ఆవిడకి ఇంకెంత బాధ ఉంటుంది. ముందెళ్ళి అమ్మను ఆదర్చరా. అమ్మా నువ్వు నిన్నటి నుంచి ఏం తినలేదు, ఇలా ఉంటే ఎలా అమ్మా? కొంచెం ఏదో ఒకటి తినమ్మా. ఎందుకు తినాలిరా? ఎవరి కోసం తినాలి? చిన్నప్పటి నుంచి అన్నిట్లో ముందుండడం అలవాటు అయిపోయి వాడు చావులో కూడా ముందే ఉన్నాడురా. నేనెవరి కోసం బతకాలరా? అమ్మా నువ్వే ఎలా అంటే ఎలా అమ్మా? కొంచెం ఏదో ఒకటి తినమ్మా, నా బంగారం కాదు. చిన్నప్పుడు వాడు తినకపోతే ఇలాగే బతిమిలాడి తినిపించేదాన్ని. అమ్మా ఇక్కడే ఉండిపోతే ఎలా అమ్మా? లేగు లేగమ్మా, లేగమ్మా. అమ్మా అమ్మా లేగమ్మా. అమ్మా అమ్మా లేగమ్మా. అమ్మా లేగమ్మా. అమ్మా అమ్మా లేగమ్మా. నువ్వు ఒక బండరాయివి, నీకు ప్రాణం లేదు. ఎవరికి పుట్టానో ఎక్కడ పుట్టానో తెలియదు. నా స్నేహాన్ని దూరం చేసేసావు. నాకు కన్న తల్లి ప్రేమ తెలిసింది ఆవిడ వల్ల, అలాంటిది ఆ ప్రేమను కూడా దూరం చేసావు. ఈ మాత్రం దానికి నీకు గుడ్లెందుకు పూజలెందుకు? రే నేను లేకపోతే నువ్వు ఉండగలవా? నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను రా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తా. అమ్మా రోషన్, నేను వచ్చేస్తున్నా. ఎందుకు ఆపావు? ఒరే ఎర్రి
రోషన్ గడిది మామూలు చావు కాదురా. ఏం మాట్లాడుతున్నావురా? ఏ లంచ్ కొడుకు చేసిన పని చెప్పు. చూపిస్తాను పద. రే, ఊరు నుంచి పట్నం తీసుకొచ్చావు, ఇంతకీ ఎవరో చెప్పు. ఆ అమ్మాయి వాళ్ళేరా మన రోషన్ గడి చనిపోయాడు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయికి రోషన్ గడికి సంబంధం ఏంటి? ఇన్ని రోజులు తెలిసి ఉండి నాకెందుకు చెప్పలేదు? నాకేం తెలుసురా, పట్నంకి మా సార్ రమ్మంటే వచ్చాను. వచ్చాక నాకు ఈ విషయం తెలిసింది. నీకు చెప్దాం కదా పర్యటనకు వస్తే నువ్వు అక్కడ ఉన్నావు, నేను తీసుకొచ్చాను. అంటే నువ్వు రోషన్ గడి ఫ్రెండ్వా? నన్ను నిజంగా లవ్ చేయలేదా? నిన్నెవరు లవ్ చేశాడే? నువ్వు తిట్టినా చీకొట్టినా నీ వెంట పడింది ఈ రోజు కోసమే. నిన్ను కొడితే ఆ నొప్పి ఉన్నంత వరకు బాధపడతావు, అది నీకు సరిపోదు. అందుకే మా రోషన్ గడిపడిన బాధ నీకు తెలియాలనే ఇలా చేశాను. అంటే వాడిని నేను చీట్ చేశా అని నువ్వు నన్ను చీట్ చేసావా? అంతే కదా, హ్యాపీ కదా, నీ ఈగో సాటిస్ఫైడ్ కదా. ఎంత చెప్పిన తర్వాత కూడా నీలో ఎక్కడా ఎంత పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదే. ఛే! నేనెందుకు గిల్ట్ ఫీల్ అవ్వాలి? నేనేమైనా తప్పు చేస్తేనే కదా. ఆ రోజు గనక నాకు ఆ విషయం తెలిసిన రోజు నువ్వు నా ముందుంటుంటే నిన్ను ఏం చేసేవాడినో నాకే తెలీదు. సర్లే గాని మా ఇద్దరి విషయం ఎవరికీ తెలీదు. నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారో తెలిస్తే నీకు పిచ్చెక్కిపోద్ది. ఎవరు చెప్పారు? నీ ఫ్రెండ్ శ్రావణి. అలా అని చెప్పి వదిలేస్తే కరెక్ట్ కాదు కదండి, అందుకని. పని మీద మా ఫ్రెండ్ సిటీకి వెళ్ళాడు. అక్కడ మీ ఫ్రెండ్ శ్రావణి మా వాడిని చూసింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు రోషన్ ఫ్రెండ్ కదా? అవును, మీకెలా తెలుసు? నాకు రోషన్ పరిచయం ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? మీకు విషయం తెలియదు అనుకుంటా. రోషన్ చనిపోయి 15 రోజులు అవుతుంది. హా? ఏంటి అసలు ఏమైంది? అసలు ఏమైందో తెలియదు. ముందు బాగానే ఉండేవాడు, ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. రీజన్ ఏంటో తెలియదు, బట్ సడన్గా చనిపోయాడు. ఆ రోజు అనుకోకుండా మీ ఫ్రెండ్ శ్రావణి మా వాడిని కలిసి అసలు రోషన్ అలా అవ్వడానికి కారణం ఏంటో మొత్తం చెప్పింది. వాడు నాకొచ్చి మొత్తం చెప్పాడు. ఏంట్రా ఇక్కడ? రే, నాకు చెప్పిందన్నాను కదరా, ఈ అమ్మాయి. నమస్తే అండి. అసలు మావాడికి తనకి పరిచయం ఎలా ఏర్పడింది? మీకన్నీ తెలిసినా చూస్తూ ఉన్నారా? అసలు ఏం జరిగిందంటే, రోషన్ ఇక్కడ రెస్టారెంట్లో వర్క్ చేసేవాడు. ఒకరోజు మా బ్యాచ్ అందరం కలిసి రెస్టారెంట్కి వచ్చాం. అక్కడ చిన్న గొడవ వచ్చి నా ఫ్రెండ్ నేను ట్రై చేస్తే ఎవడైనా పడతాడని ఛాలెంజ్ చేసింది. కొన్ని రోజులకి ఆట కాస్త నిజమైంది. రోషన్ మాయ మీద ఆశలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. మీ ఫ్రెండ్ వల్లే నాకు మొత్తం తెలిసింది. సరే అయితే ఇంత చెప్తున్నావు కదా, అక్కడ ఒక వెయిటర్ ఉన్నాడు కదా, తనకు వెళ్ళి ప్రపోజ్ చేయి, అప్పుడు ఒప్పుకుంటా. మన క్లాస్ మొత్తంలో నువ్వే అందగత్తివని. హే, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదే. ఓస్, ఇంతే కదా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఐ లవ్ యూ. ఆ? మీరు చెప్తుంది నాకేనా? మీకే చెప్తున్నానండి. నాకు చెప్పడం ఏంటి? అవునండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. ఆ?
ఇగో షాపింగ్కి వెళ్తున్నాను. అమ్మ ఒక నిమిషం ఆగు, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇది ఇంకా వీడికి నిజం చెప్పలేదా? నీకు ఓ విషయం చెప్పాలి. నాకు అసలు ఫస్ట్ సైట్ లవ్ మీద నమ్మకం లేదు తెలుసా? నాకు అర్థమైందిరా, నీకు ఫస్ట్ లవ్ మీద కాదు నా మీద నమ్మకం లేదు. అయ్యయ్యో ఎందుకు అంత కోపం అవుతున్నావు? నేను చెప్పేది విను ఒకసారి. ఫస్ట్ లవ్ మీద నమ్మకం లేదన్నది నువ్వు రాకముందు వరకు. సరే ఎక్కడున్నావు? ఇంట్లోనే. కలుద్దాం రా. అలాగా హా, వస్తున్నా. అలా తెలియకుండానే రోషన్ తనకు బాగా దగ్గరైపోయాడు. ఏ వాళ్ళతో బెట్ కట్టావు, అయిపోయింది. తనకు నిజం చెప్పే మాయా, తను నీ మీద హోప్స్ పెట్టుకుంటున్నాడు. హే, లైఫ్ లో ఫన్ ఉండాలి. ఇప్పుడే కదా ప్రేమ చిగురిస్తుంది, అది పెద్దదవ్వని అప్పుడు చెప్తే మంచి ఫీల్ వస్తుంది. హే మాయా, ఇది కరెక్ట్ కాదే, నా మాట విను. తను సెన్సిటివ్గా కనిపిస్తున్నాడు. వస్తే ఎంత సెన్సిటివ్ గా ఉంటే మనకంత కిక్ వస్తుంది. నీకేం తెలుసే? ఏంటి రోషన్ రమ్మన్నావు? అదే మాయా, ఊరెళ్దాం అనుకుంటున్నా. మా ఇంట్లో నీకోసం చెప్పేద్దాం అనుకుంటున్నా. నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పేస్తే మనకేం ఇబ్బంది ఉండదు కదా. ఏంటి ఇంట్లో చెప్పాలా? ఓ సారీ, నీకు మ్యాటర్ తెలియదు కదా. ఆ రోజు నా ఫ్రెండ్స్ తో చిన్న బెట్ వేసా, నేను ఎవరినైనా లవ్ చేస్తే ఈజీగా పడేస్తానని. ఏంటి మాయా ఇది? టైం పాసా? నువ్వే నా ఫ్యూచర్ అనుకున్నా తెలుసా? ఏంటి 1 వీక్ కి ఇంతలా అయిపోవాలా? అబ్బాయిలు ఒకసారి ట్రూగా లవ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్కరోజు చాలు కనెక్ట్ అయిపోవడానికి. సర్లే, అయిపోయింది ఏదో అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ లవ్ యూ మాయా. సరే, నీకు అర్థమయ్యే భాషలో చెప్తా విను. నీకు మంత్లీ శాలరీ 15K, నాకు 30K. అంటే నీ రేంజ్ నాకన్నా కింద. ఇప్పుడు నీలాంటి వాడితో లైఫ్ షేర్ చేసుకొని ఇంకా దరిద్రంలో బతకడం నా వల్ల కాదు. నీలాంటి వాడితో కలిసి ఆటోలో ట్రావెల్ చేయడానికి ఒప్పుకోను, ఇంకా లైఫా? దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంటండి? అక్కడ ఒక ప్రాణం పోయింది. నేను తనకు మొదట్లోనే చెప్పానండి, తను నా మాట వినలేదు. ఇంతకీ మీ ఫ్రెండ్ తప్పు చేసింది సరే, కానీ మేము అడగగానే మాకు ఇదంతా ఎందుకు చెప్పేశారు? నేను మనిషినేనండి, నాకు మానవత్వం ఉంది. అనవసరంగా ఒక అమాయకుడు ప్రాణం పోయింది. మీ ఫ్రెండ్ గురించి నాకు పూర్తిగా చెప్పండి. అలా మీ ఫ్రెండ్ ద్వారా నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. థ్యాంక్స్ అండి. రేయ్, నేను ఇవాళ నుంచి నీతో పాటే పట్టణంలో ఉంటున్నాను. సరేరా, నాతో పాటు నా రూమ్లో నుందు కానీ. పద. అలా ఆ రోజు నుంచి నిన్ను పడేయడానికి నాలా కాకుండా నాకే తెలియని ఒక కొత్త శౌరికలా మారాను. దాన్నే ట్రూ లవ్ అంటారే. ఇలాంటి వాళ్ళందరూ మీ హీరోయిన్స్కే దొరుకుతారా? మాలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్స్కి దొరకరా? దొరికినా బాగున్ను. నీకు వాడే కరెక్ట్ అనిపిస్తున్నాడు మాయా, అస్సలు మిస్ చేసుకోకు. అసలు మీ ఇంట్లో వాళ్ళకు కూడా మన గురించి చెప్పిందే తను. దానివల్లే నాకు నువ్వు ఇంకా బాగా దగ్గర అయ్యావు. మొత్తాన్ని అనుకున్నా సాధించవరా, కానీ ఆ అమ్మాయిని మాత్రం ఏం చేయకురా, జాగ్రత్త. సరే బాయ్రా. దాన్ని నమ్మితే అంత పని చేస్తుందా? సర్లే, లైట్ తీసుకో. లైట్ తీసుకోవాలా? నీకు ఒక అన్నీ ఉన్నాడు కదా, వాడిని కూడా ఇలాగే ఒక అమ్మాయి ప్రేమించి మోసం చేస్తే అది తట్టుకోలేక మీ అన్నీ చనిపోయి అది చూసి మీ అమ్మ నాన్న కూడా చనిపోతే నువ్వు ఇలాగే లైట్ తీసుకుంటావా? రేయ్, కూల్, ఇది కేవలం ఊహ మాత్రమే.
సారీ. సారీ అంటే సారీ? నీ వల్ల అక్కడ ఇద్దరు ప్రాణాలు పోయే, నీకు సారీయా? నేను సరదాగా తీసుకుంటాడనే అనుకున్నాను. అదప్పుడే చెప్పుంటే నీ మీద నాసలు పెట్టుకోడు కదా వాడు. మొగుడు పోయినా కొడుకు మీద ప్రేమ పెట్టుకొని జీవితాన్ని గడుపుతున్న అమ్మని చంపేశావు. నన్ను మళ్ళీ అనాథం చేసేసావు. ఇప్పుడు నన్నేం చెయ్యవు కదా శౌరిక్? నేనేదైనా చెయ్యాలంటే నాకు 5 నిమిషాలు టైం పట్టదు. కానీ నీ మీద ఇప్పటివరకు చెయ్యి కూడా వేయలేదంటే దానికి కారణం వాడు నిన్ను ప్రేమించడనే ఒకే ఒక రీజన్, నిన్ను బ్రతికించింది. అయినా నువ్వు ఆ రోజు వాడిని ఏం అడిగావు? వాడి ప్రేమతో ఏం కొనగలడు అని అడిగావు కదా. నువ్వు ఇలా ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం వాడి ప్రేమే. అయినా ఈ ప్రపంచంలో నీ ప్రాణం కన్నా గొప్పది ఇంకేముంటుంది చెప్పు? ఇప్పుడు కూడా మన ఆనందం కోసం అవతల వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోకూడదు. మీరు లైట్ తీసుకోవచ్చు, కానీ అవతల వాళ్ళు ప్రాణాలు తీసుకునేదాకా పోతారు. జాగ్రత్తగా ఉండండి. ఇట్లు మీ శౌరిక్ సమంత.